హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా సునంద గారు పార్టీ ఏర్పాటు చేస్తారు కదా హోలీకి సంబంధించి. ఇంకా ఆఫీసులో పెట్టుకుందామా అనేసి చైతన్య అంటూ ఉంటే, ఆఫీసులో వద్దు, నాకు ఎవరిని పిలవాలనిపిస్తే వాళ్ళనే పిలుస్తాను, నేను ఎవరిని వద్దనుకుంటే వాళ్ళని అస్సలు పిలవను, కాబట్టి నా ఇష్టమైన వాళ్ళని పిలుస్తాను అని చెప్పేసి మొత్తానికి సునంద హోలీ ఏర్పాట్లు చేసేసి అందరినీ పార్టీకి పిలుస్తుంది. ఆనందిని తప్ప అందరినీ పిలుస్తుంది అనమాట. ఆనందికి అసలు ఆ విషయమే తెలియక తన ఆఫీస్కి వస్తుంది కదా, ఆఫీస్ అంతా ఖాళీగా ఉంటుందన్నమాట. అప్పుడే అక్కడ ఉన్నటువంటి ప్యూన్ వస్తాడా, ఏంటి ఇవాళ ఆఫీస్ సెలవేమన్నా చెప్పారా అనేసి ఆనంది అడగగానే, లేదు మేడం, మీకు మేడం ఫోన్ చేయలేదా అని చెప్పేసి అడగగానే, ఏం ఫోను ఏ మేడం అని చెప్పేసి ఆనంది అడుగుతుంది. అప్పుడే ఆ ప్యూన్ జరిగిందంతా చెప్తాడు కదా, ఒక కంపెనీ వాళ్ళు వచ్చి ఇన్ని కోట్లకి డీలర్షిప్ మాట్లాడుకున్నారు మేడం, అది ఇది సంగతి, అందుకే మేడం గారు ఇలా పార్టీ ఏర్పాటు చేశారు వాళ్ళ ఫామ్ హౌస్లో అనేసి జరిగిందంతా చెప్పగానే, ఆనంది అంటుంది కదా, మేడం మర్చిపోయినట్టున్నారు, నాకు కాల్ చేయలేదు, సరే నేను వర్క్ చేసుకుంటాను అనేసి ఆనంది వర్క్ చేసుకుంటూ ఉంటుంది కదా. ఇంకా హోలీ ఏర్పాట్లు జరుగుతాయి, అందరూ వచ్చేస్తారు, పురుషోత్తం గారు కూడా వచ్చేస్తారనమాట. ఇంకా పురుషోత్తం గారు ఆదిత్యాన్ని బాగా మెచ్చుకొని, అవును ఆనంది ఏది, ఆనంది ఉంటేనే కదా, మీ ఇద్దరు కలిసే కదా ఇదంతా చేసింది, కాబట్టి ఆనంది ఉంటేనే ఈ పార్టీ కూడా హ్యాపీగా ఉంటుంది, ఏంటి సునంద గారు మీరు ఆనందిని పిలవలేదా అనేసి పురుషోత్తం గారు అడగగానే, అక్కడే ఉన్నటువంటి శశికాంత్ గారు, అవును పురుషోత్తం గారు పిలవలేదు అని చెప్పేసి చెప్పేస్తాడనమాట. అప్పుడే పురుషోత్తం గారు అంటూ ఉంటారు, ఈ ఫైల్ మీద సైన్ చేయాలి అంటే ఆనంది కూడా ఈ పార్టీకి రావాలి, నేను పిలిచాను ఆనందికి ఫోన్ చేసి, కాకపోతే ఈ పార్టీ జరుగుతుంది మీ దగ్గరే కదా, మీరే కదా ఈ పార్టీ చేస్తుంది, కాబట్టి మీరు పిలిస్తేనే వస్తానంటుంది, కాబట్టి సునంద గారు మీరేం చేస్తారో నాకు తెలియదు, మీరు మటుకు ఆనందిని పార్టీకి పిలవాల్సిందే, ఆనంది పార్టీకి వస్తేనే ఈ ఫైల్ మీద సైన్ చేస్తా అనేసి పురుషోత్తం గారు గట్టిగానే సునంద గారికి చెప్తారు. సునంద ఫోన్ ఇస్సిరు కొడుతుందన్నమాట. ఆనందికి నేను ఫోన్ చేయటం ఏంటి, అసలు ఆనంది ఫంక్షన్కి వస్తేనే నేను అస్సలు ఒప్పుకోను, ఆనందిని చూస్తేనే నాకు ఒళ్ళు కంపరంగా ఉంటుంది అని చెప్పేసి సునంద గారు ఓ కోపంతో ఊగిపోతూ ఉంటే, శశికాంత్ గారు ఓదార్చి అప్పుడు చెప్తూ ఉంటారు, తప్పదు సునంద, పురుషోత్తం గారు చెప్పినట్టుగా ఫైల్ మీద సైన్ చేయాలి అంటే ఇంకా గ్యారంటీగా ఆనంది ఇక్కడికి రావాల్సిందే కదా అని చెప్పేసి మొత్తానికి ఇదిగో ఫోన్ చేయి అని చెప్పేసి సునందకి చెప్తూ ఉంటాడు. అప్పుడే సునంద అంటూ ఉంటుంది, మీ ఫోన్ నుంచి ఫోన్ చేయండి ఆనందికి అనగానే, శశికాంత్ గారు సరేనని చెప్పేసి ఫోన్ ఆన్ చేసి, అయ్యో దీంట్లో సిగ్నల్స్ సరిగ్గా లేవు, ఫోన్ కాల్స్ చేయడానికి అస్సలు వెళ్ళట్లేదు, కాబట్టి నీ ఫోన్ నుంచే చెయ్యి అని చెప్పేసి శశికాంత్ గారు మళ్ళీ సునందకి చెప్తారనమాట. అప్పుడే సునంద అంటూ ఉంటుంది, మీరు చేసే యాక్షను, మీరందరూ కలిసి చేస్తున్నట్టు ఓవర్ యాక్షన్ నాకు బాగానే అర్థమవుతుందండి, నా ఫోన్ నుంచే చేస్తానులే అని చెప్పేసి అక్కడే ఉన్నటువంటి ఆదిత్యాన్ని కూడా పిలుస్తుందన్నమాట. చూడు ఆదిత్య, ఆనంది వస్తే నీకు సంతోషంగా ఉంటుందా లేదా అని చెప్పేసి అనగానే, అమ్మ నా సంతోషం సంగతి పక్కన పెట్టండి, ఇప్పుడు పురుషోత్తం గారు చెప్పారు కదా ఆనంది ఈ పార్టీకి వస్తేనే ఇంకా సైన్ చేస్తాను అనేసి, కాబట్టి మనం కంపెనీ పరంగా ఆఫీస్ పరంగా ఆలోచించి అయినా సరే, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఆనందిని పిలవాలి, ఆనందిని నేను భార్యలాగా అనుకోవట్లేదు, నీకు ఎవరైతే నచ్చరో నాకు కూడా వాళ్ళే నచ్చరమ్మా, నేను 1కి 4 సార్లు చెప్తున్నాను, నువ్వు చెప్పిన బాటలోనే నేను నడుస్తాను, నువ్వు చెప్పిన మాటే నేను వింటాను, కాకపోతే పురుషోత్తం గారు చెప్పారు కాబట్టి ఇంకా ఆనందిని పిలవాలి తప్పదు అని చెప్పేసి ఇంకా ఆదిత్య కూడా సునందకి చెప్పగానే, సునంద తెగ సంతోషపడిపోతుందన్నమాట. నా కొడుకు నా మాటే వింటాడు, ఎవరి మాట వినడు అని చెప్పేసి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయి శశికాంత్ గారి వైపు చూసి, చూసారా నా పెద్ద కొడుకు ఆదిత్య అంతా నాగేలాగే ఆలోచిస్తాడు, అందుకే కంపెనీ ఇంత బాగా నడుస్తున్నాడు, ఇంకా నీ చిన్న కొడుకు ఉన్నారు చూసావా మొత్తం మీకులాగే ఎప్పుడు ఎలా ఉంటాడో ఏమీ అర్థం కాదు అని చెప్పేసి శశికాంత్ గారి వైపు చూసి, ఇదిగోండి ఆనందికి ఫోన్ చేయండి అని చెప్పేసి శశికాంత్ గారికి చెప్తుంది. వీళ్ళు ఇక్కడ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అలేఖ్య జీవన ఎప్పుడు ఆనంది మీద పడి ఆడవటమే కదా, ఆనంది ఈ పార్టీకి వచ్చినా సరే ఆదిత్య బావ అస్సలు మాట్లాడని మనకు అర్థమైపోయింది కదా, ఆదిత్య మాట్లాడకపోతే ఆనంది తెగ బాధపడిపోతూ ఉంటే ఆ దృశ్యం చూడాలని నా మనసు గిలగిలా కొట్టుకుంటుంది అలేఖ్య అని చెప్పేసి జీవన అంటూ ఉంటే, ఇంకా అప్పుడే అలేఖ్య అంటూ ఉంటుందన్నమాట, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఆనంది బాధగా దిగులతో ఉంటే నా కళ్ళతోటి చూసి సంతోషపడాలని చెప్పేసి నాకు కూడా ఆతృతగా ఉంది జీవన అనేసి వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే, జీవన అంటూ ఉంటుంది, ఇంకెంతసేపు ఇంకా సేపట్లో ఆనంది రానే వస్తుంది, బాధపడుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే సునంద గారు శశికాంత్ గారికి చెప్తారు కదా, ఆనందికి ఫోన్ చేసి పార్టీకి పిలవండి అనేసి, ఇంకా శశికాంత్ గారు సరేనని
అని చెప్పేసి ఫోన్ తీసి, అయ్యో నా ఫోన్లో సిగ్నల్స్ లేవు కాబట్టి నేను ఫోన్ చేసినా వెళ్ళదు, కాబట్టి నీ ఫోన్ నుంచే చేయి సునంద అని చెప్పగానే, మీరు ఎందుకు అలా అంటున్నారో నాకు బాగా తెలుసులేండి అని చెప్పేసి ఆ ఫోన్ కింద పగలగొట్టింది కదా, అన్నీ తీసి చక్కగా ఫోన్ సెట్ చేసేసుకొని ఆనందికి ఫోన్ చేస్తుందన్నమాట. ఆనంది ఏమో ఆఫీసులో తన వరకు తను చేసుకుంటుందా. ఇంకా ఈలోపే సునంద గారు ఆనందికి ఫోన్ చేయగానే ఆనంది ఫోన్ చూసుకొని ఎవరో ఫోన్ చేస్తున్నారు అనేసి ఫోన్ నెంబర్ చూసి, ఏంటి అత్తయ్య గారు నాకు ఫోన్ చేస్తున్నారు అనేసి, హలో మేడం చెప్పండి మేడం అనేసి అనగానే, ఆనంది నువ్వు ఎక్కడున్నావు అనేసి సునంద అడుగుతుందన్నమాట. ఇంకా ఆనంది ఏమి వినపడన్నట్టుగా, ఏంటి మేడం నాకు వినపడట్లేదు చెప్పండి మేడం అనేసి అంటూ ఉంటే, నీకు వినపడుతుందన్న సంగతి నాకు తెలుసు, నువ్వు ఎక్కడున్నా సరే త్వరగా ఫామ్ హౌస్కి వచ్చేసాయి, ఇక్కడ హోలీ ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పేసి అనగానే, మేడం నాకు నిజంగా వినపడట్లేదు మేడం అనేసి అనగానే, చూడు ఆనంది నీకు దొరికింది టైము అని చెప్పేసి నాతో ఆడుకోవాలని చూడమాకు, నీకు అన్నీ వినపడుతున్నాయని నాకు అర్థమవుతుంది, నువ్వు గబగబరా అవి ఇక్కడికి వచ్చేసే హోలీ ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పేసి ఫోన్ పెట్టేసేసి ఆ ఫోన్ శశికాంత్ గారి చేతిలో పెట్టేసి ఊపు మీద వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే చైతన్య అక్కడికి వస్తాడనమాట. డాడ్ ఏంటి మామ్ అంత కోపంగా ఉన్నారు అనేసి అనగానే, ఇంకా జరిగిందంతా కూడా శశికాంత్ గారు చైతన్యకి చెప్తారు. ఆనందితోటి మీ అమ్మ ఫోన్ చేసి మాట్లాడింది, అందుకే తను అంత కోపంగా ఉంది అని చెప్పేసి చెప్పగానే, ఏదైతే అది అయ్యింది, మొత్తానికి అన్నయ్య వదిన కలిసి హోలీ పండుగ జరుపుకోబోతున్నారనమాట. అది కూడా అమ్మ పిలిచిందా అని చెప్పేసి తెగ మంచిగా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటే సునంద గారు వెళ్ళి జీవన దగ్గర కూర్చుంటారనమాట. ఏంటి అత్తయ్య గారు మీరు చేసింది, మనకి ఎవరైతే ఇష్టం లేరో వాళ్ళని పార్టీకి పిలవాల్సి వచ్చింది కదా అని చెప్పేసి జీవన ఉన్నవి లేని అన్నీ మాట్లాడుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఆనంది వస్తుందనమాట. వచ్చి హోలీ శుభాకాంక్షలు మేడం, నన్ను హోలీకి పిలిచినందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి ఆనంది చక్కగా వైట్ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి అక్కడికి ప్రత్యక్షం అయిపోతుందన్నమాట. ఇంకా అప్పుడే సునంద అంటూ ఉంటారు, ఎవరైనా సంతోషంగా ఉంటే నువ్వు చూస్తూ ఉండలేవు కదా ఆనంది, ఈ పార్టీకి ఎలాగైనా రావాలి అని చెప్పేసి పురుషోత్తం గారితో ప్లాన్ చేపించి మొత్తానికి నిన్ను నువ్వు పిలిపించుకునేటట్టుగా చేసుకున్నావు కదా అని చెప్పేసి ఇంకా సునంద గారు అంటూ ఉంటే, ఇంకా జీవన కూడా అంటూ ఉంటుంది, పిలవని పేరెంటానికి వచ్చావు కదా, నిన్ను ఇప్పుడు ముందు అసలు ఎవరు పిలవాలని అనుకోలేదు, కాకపోతే పురుషోత్తం గారు ఫైల్ మీద సైన్ పెట్టాలి అంటే ఈ పార్టీలో నువ్వు ఉండాలన్నారు కాబట్టి నేను పిలిచాం అనేసి జీవన నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆనంది అంటూ ఉంటుంది, చూడండి మీరు పిలుస్తారని నేను ప్లాన్లు చేయాలి, ఏవేవో చేయాల్సిన అవసరం నాకు లేదు, ఇదిగో మేడం గారు పిలిచారు కాబట్టి ఈ పార్టీకి వచ్చాను, అంతేగాని ఏదో పిలవని పేరెంటానికి వచ్చాను అని చెప్పేసి మీరు అనాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటే అప్పుడే ఇంక జీవన ఏదో మాట్లాడబోతుంది. జీవనకి ఆనందికి మధ్య గొడవ జరుగుతూ ఉంటే అప్పుడే సునంద అంటూ ఉంటుందన్నమాట, ఆపుతారా, ఇలాగే గొడవ పడుతూ ఉంటారా, ఇక్కడ జరుగుతున్నది పార్టీయా లేదంటే గొడవల, అరవమాకండి అని చెప్పేసి అనగానే ఇంకా ఆనంది అంటుందన్నమాట, చూడండి మేడం నేను ఏమీ అనకుండానే మీ కోడలు గారు నా మీద ఎలాంటి నిందలు వేస్తున్నారో అనగానే, నా కోడలు ఎలాంటిదా నువ్వెలాంటిదో నాకు బాగా తెలుసు, నువ్వు ఈ పార్టీకి రావాలని చెప్పేసి నువ్వు చేసిన ప్లాన్లు కూడా ఏంటో నాకు తెలుసు అనేసి ఇంకా అరుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా సునంద ఆనంది మీద అప్పుడే చైతన్య అక్కడికి రానే వస్తాడు. వచ్చి, అబ్బా అమ్మ నిజంగా అక్కడ పార్టీకి టైం అవుతుంది, ఇద్దరు కోడలతో ముచ్చట్లు పెట్టావా, మీ ముగ్గురిని ఇలా చూస్తూ ఉంటే ఎంత బాగుందో, ఆగండి సెల్ఫీ తీస్తాను అనేసి అనగానే చైతన్య అనేసి గట్టిగా అరుస్తుంది, అమ్మమ్మ అరోమాకు అక్కడ పార్టీకి రెడీ అవుతున్నారు త్వరగా రండి అనేసి చెప్తూ ఉంటాడనమాట. ఇంకా సునంద వీళ్ళందరూ కూడా పార్టీ జరుగుతున్న ప్లేస్కి రానే వస్తారు. అక్కడ ఆదిత్య, శశికాంత్ గారు అలాగే పురుషోత్తం గారు ఉంటారు. ఆనంది వస్తుంది, పురుషోత్తం గారిని పలకరిస్తుంది. ఇంకా పురుషోత్తం గారు చాలా సంతోషంగా, అమ్మ మనకి ఇంకా ఆర్డర్లు రావటం చాలా హ్యాపీగా ఉంది, ఇంకా మనం ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు, ఇంత భారీ ఎత్తున ఆర్డర్లు రావటం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఆనంది, ఇదంతా కూడా నీ వల్లే సాధ్యమైంది, ఇంకా మనందరం చాలా ఎత్తుగా ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పేసి, ఉండమ్మా నేను అందరికీ పరిచయం చేస్తాను అనేసి, ఆల్ ఆఫ్ యూ అందరు ఇక్కడికి రండి అని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి స్టాఫ్ అందరినీ పిలుస్తారు. ఆనంది గురించి గర్వంగా చెప్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఆనందిని చూసి అక్కడే ఉన్నటువంటి పురుషోత్తం గారిని అందరినీ చూసి తెగ మెచ్చుకుంటూ ఉంటారన్నమాట. ఆనందిని సునంద జీవన మటుకు
ఓకే మొహాలు తిప్పుకుంటూ ఆనంది వైపు చూసి ఎక్కడున్నా ఇది ఇలాగే సాధిస్తూ ఉంటుంది, మమ్మల్ని బాధ పెడుతూనే ఉంటుంది అని చెప్పేసి తెగ ఫీల్ అయిపోతూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఆదిత్య మటుకు ఇంకా ఏం జరిగింది అంతా కూడా ఒక్కసారిగా తలుచుకుంటూ ఉంటాడు. ఇంకా ఆనందితోటి అంటూ ఉంటాడు కదా, ఆనంది ఉంటే కూడా బాగుంటుంది ఫైల్ మీద వాళ్ళు సంతకం పెట్టేటప్పుడు అనేసి. అప్పుడే సునంద గారు అడ్డం తిరుగుతారు కదా, ఈ కంపెనీకి మెయిన్గా సైన్లు కావాల్సినవి పురుషోత్తం గారిది అలాగే ఆదిత్య గారిది, ఆనందితో ఏం పని అని చెప్పేసి అంటారు కదా, ఆ మాట కోసం అని గుర్తొస్తుంది ఆదిత్యకి. అప్పుడే ఆనంది అంటూ ఉంటుంది, ఇదంతా కూడా నా వల్ల కాలేదు, ఆదిత్య గారి వల్ల ఇదంతా సాధ్యమైంది, మీరందరూ థ్యాంక్ యూ చెప్పాలి అనుకుంటే ఆదిత్య గారికి చెప్పాలి అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటే ఆనంది వైపు అలాగే చూస్తూ ఉంటే అందరూ చక్కగా క్లాప్స్ కొడుతూ ఉంటారనమాట. అప్పుడే సునంద జీవన అనుకుంటూ ఉంటారు, ఆదిత్య మనసులో ప్లేస్ సంపాదించాలని ఆనంది తెచ్చుకున్నటువంటి క్రెడిట్ అంతా కూడా ఆదిత్యంకి ఇస్తుంది. ఆదిత్య అలా కరిగిపోయేవాడు కాదు, వాడు నా కొడుకు అనేసి సునంద ఆరాటపడిపోతూ ఉంటుందన్నమాట. ఎక్కడ కొడుకు కోడలు కలిసిపోతారో, మళ్ళీ ఆనంది ఇంటికి ఎక్కడొస్తుందో అని చెప్పేసి. ఇంకా అప్పుడే పురుషోత్తం గారు అంటూ ఉంటారు, ఇంకా అందరం హ్యాపీగా హోలీ స్టార్ట్ చేసేసుకుందామా అనేసి అనగానే ఆనంది చక్కగా రంగులు తీసుకొని అందరికీ కొంచెం కొంచెం రాస్తూ హోలీ శుభాకాంక్షలు అని చెప్తుంది. ఆదిత్య దగ్గరికి వెళ్ళి 2 బొగ్గల నిండా చక్కగా హోలీ రంగులు రాసి హ్యాపీ హోలీ ఆదిత్య గారు అనేసి చెప్పగానే ఇంకో సునంద ఆదిత్య వైపు అలాగే అక్కడే ఉన్నటువంటి ఆనంది వైపు ఉరిమురిని చూస్తూ ఉంటుందన్నమాట. ఆనంది మటుకు ఇదంతా పట్టించుకోకుండా చాలా సంతోషంగా తన భర్త అయినటువంటి ఆదిత్యకి రంగులు రాసి హ్యాపీ హోలీ అనేసి చెప్తూనే ఉంటుందన్నమాట. ఇంకా అలా జరుగుతూ ఉంటుందా, మొత్తానికి సునంద అనుకుంటూ ఉంటుంది, ఈ ఆనందిని ఇలా కాదు, ఆనంది ఏం చేసినా సరే ఎక్కడో చోట మార్కులు సంపాదించి నేను ఎక్కడికైతే రాకూడదనుకుంటున్నానో అన్ని చోట్లకి తను వచ్చేస్తుంది అని చెప్పేసి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇంకో పక్క జీవన అలేఖ్య హోలీ పండుగ చేసుకోకుండా ఈ జరుపుకుంటున్నటువంటి ఆనంది ఆదిత్య వైపు చూస్తూ ఉంటారన్నమాట. అప్పుడే ఇంకా సునంద గారు ఆ పెళ్ళిళ్ళ బ్రోకర్ ఉన్నారు కదా, మ్యారేజ్ బ్యూరో అతనికి ఫోన్ చేస్తుంది అనమాట. చేసి ఏమయ్యా ఏం చేస్తున్నావు, అసలు మా ఆదిత్యకి ఒక్క అమ్మాయిని వెతకమంటే నువ్వు ఒక్క అమ్మాయిని కూడా మంచిగా తీసుకురాలేకపోయావు కదా సంబంధం అనేసి అనగానే, ఏమండి మీకు నేను ఏ పెళ్లి చేయటానికి సంబంధం తీసుకొని వచ్చినా సరే మీకు అమ్మాయి నచ్చట్లేదండి అనగాని, మా స్థాయికి మా ఆదిత్యకి తగ్గట్టు ఒక్క అమ్మాయినైనా తీసుకురాలేకపోయావు కదా, ఎవరెవరినో ఫోటోలు చూపిస్తున్నావు, అసలు వాళ్ళకి ఏమైనా మా ఇంటి హోదాకి సరిపడే మనిషేనా తను అని చెప్పేసి ఇంకా పెళ్ళిళ్ళ బ్రోకర్ని అరుస్తూ ఉంటుంది. అతనేమో మేడం త్వరలోనే మీ ఇంటికి సరిపడా కోడల్ని నేను తీసుకొని వస్తాను అని చెప్పేసి ఫోన్ కాల్ కట్ చేసేసి, ఏంటో ఈ మేడం గారు ఎంతమంది అమ్మాయిల ఫోటోలు చూపించినా సరే తన ఇంటి కోడలుగా ఎవరూ సెట్ కాదంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ హోలీ పండుగ చక్కగా జరుపుకుంటూ ఉంటారు అందరూ. మొత్తానికి ఈరోజు సీరియల్ ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందండి. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటాం మరి, బాయ్.